అందరికీ హాయ్ అండి. నాకు జరిగిన ఈ సంఘటన మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నేను రాయదుర్గ్ వైపు వెళ్తున్నప్పుడు యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటాన్ టోలీ చౌకీ దగ్గర నాకు 200 మీటర్స్ ముందే ఒక బైక్ యాక్సిడెంట్ జరిగిందండి. అతనికైతే లైట్గా దెబ్బలు తగిలాయి. ఇద్దరు బైకర్సే బైక్ ఢీకొని దెబ్బలైతే తగిలింది. కింద పడ్డ వ్యక్తికి హెల్మెట్ కూడా లేదు. నేను అనుకున్నా అయ్యో హెల్మెట్ లేదు, ప్రమాదం ఏమైనా పెద్దగా ఉందేమో అని. కానీ అతనికి చిన్న దెబ్బ అయితే తగిలింది మోచేతికి. సర్లే అందరు జనాలు వచ్చేసి లేపారు. ఇక నేనైతే ముందుకు వెళ్ళిపోయా అక్కడి నుంచి. అయ్యో అతను బైకర్ కదా, హెల్మెట్ పెట్టుకుని ఉంటే బాగుండేది, ఒకవేళ ఏదైనా పెద్ద ప్రమాదం జరుగుంటే ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా బాధపడాల్సి వచ్చేదని నేను నా మనసులో అనుకుంటూ రాయదుర్గ్ వైపు నేను వెళ్ళిపోతూ ఉన్నా. ఆ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ నుంచి ఆల్మోస్ట్ 2.5-3 కిలోమీటర్స్ నేను దూరం వెళ్ళిపోయాయండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, షేక్పేట్ కాజాగూడ బ్రిడ్జ్ అనమాట. ఇది 2-3 కిలోమీటర్స్ లెంత్ అయితే ఉంటుంది. ఇది దీని మధ్యలోకి నేను వెళ్ళిపోయా. నేను ఏదో నా ఆలోచనలో నేను బండి డ్రైవ్ చేస్తూ నిదానంగా, అంటే ఎక్కువ స్పీడ్ కాదు, నార్మల్ స్పీడ్ కాదు, మోడరేట్గా నేను వెళ్తూ ఉన్నా. సడన్గా ఎవరో వెనక నుంచి నా వీప్ పైన చిన్నగా కొట్టినట్టు అనిపించింది. ఒక సెకండ్ నాకైతే ఏం అర్థం కాలేదు. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. ఏంటా అని వెనక్కి తిరిగి చూస్తే ఇందాక ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యి గాయాలతో పడిపోయి ఉన్నాడో అతను నా వెనకాలే ఉన్నాడు. ఏంటంటే బైక్ పక్కకు ఆపమన్నాడు. అదే ఫ్లైఓవర్ మీద ఇద్దరం అయితే బండ్లు పక్కకు ఆపుకున్నామండి. నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఆ సెకండ్ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఎందుకు బ్రదర్ ఏం జరిగింది అని నేను అడగడం అయితే జరిగింది. అతను చెప్పిన కారణం ఏంటంటే, నన్ను బైక్తో గుద్దేసి ఎందుకు వెళ్ళిపోతున్నావు ఆగకుండా అని అతను నన్ను అడిగాడండి. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి మీరు ఆలోచించండి. నాకు ఒక సెకండ్ అయితే ఏం అర్థం కాలేదు. మైండ్ అంతా ముద్దు పారిపోయింది. తర్వాత నేను హెల్మెట్ తీసి అతనికి జరిగిందంతా నేను చెప్పా. నేను మీ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను చూశాను బ్రదర్, మీకు 200 మీటర్స్ దూరంలో ఉన్నా, మీరు హెల్మెట్ పెట్టుకుని ఉంటే బాగుండేదని కూడా నేను అనుకున్నా. అతను గుద్దిన వ్యక్తిని నేను కాదు. అక్కడ జనాలు మిమ్మల్ని లేపారని నేను వెళ్ళిపోయా, లేకపోతే నేను మీ వెనకాలే ఉన్నా, నేనే మిమ్మల్ని లేపేవాడిని వచ్చి అనేసి అయితే చెప్పడం జరిగింది. అసలు నేను గుద్దా అని మీరు ఎందుకు అనుకున్నారు అని నేను అతను అడిగితే అతను చెప్పిన కారణం ఏంటో తెలుసా అండి? బైక్ సేమ్ బైక్ అట. నాది అతన్ని ఎవరైతే గుద్దారో అతనిది సేమ్ యూనికార్న్ బైకే అని అయితే అతను చెప్పి, నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతనికి అర్థమైంది నేనైతే యాక్సిడెంట్ చేయలేదని. 2 చేతులు పట్టుకుని సారీ అయితే చెప్పాడండి. నేను అతనితో చెప్పా, బ్రదర్ మీకు మీ బాధ అయితే నాకు అర్థమైంది, కానీ హెల్మెట్ మాత్రం ఇంకా వేర్ చేయండి బ్రదర్ అని అయితే చెప్పడం జరిగింది. అతనికి తగిలిన దెబ్బల కన్నా వాడు ఆగలేదనే కోపమే ఎక్కువ ఉందండి అతని కళ్ళల్లో. పొరపాటున మీరు ఎప్పుడైనా ఇలాగే ఒక యాక్సిడెంట్ చేస్తే ఖచ్చితంగా బండి ఆపండి. లేకపోతే మీరు చేసిన పొరపాటుకి ఎవడో ఒకడు అమాయకుడు బలవ్వాల్సి వస్తుంది. ఈ రోజు నాలాగా ఒకవేళ మీరు కింద పడి ఉంటే ఆ వ్యక్తి షర్టు కలరో లేకపోతే బైక్ మోడల్ నెంబరో గుర్తుంచుకోకుండా వెనకాలన్న నెంబర్ ప్లేట్ని అయితే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి.